హాయ్ హలో అందరికీ. నేనైతే ఇవాళ తిరుపతికి వెళ్తున్నాను. ఆ వీడియోనే పోస్ట్ చేశాను. మీకు యూజ్ అయ్యేటి ఉంటాయని అనుకుంటున్నాను ఈ వీడియోలో. మేమైతే నైట్ స్టార్ట్ అయ్యాం. పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే పూరీలు, చపాతీ అండ్ బొరుగుల మిక్చర్ తీసుకెళ్తున్నాను. అయితే వరంగల్ నుండి స్టార్ట్ అయ్యాం. చాలా అవర్స్ జర్నీ ఉంటే నైట్ టైం జర్నీ బెస్ట్. ఎందుకంటే పడుకుంటాం, టైం తెలీదు. మేమైతే నైట్ 10కి స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ తిరుపతికి 8కి రీచ్ అయ్యాము. చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను తిరుపతికి వెళ్తున్నా. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఇంకోటి, తిరుపతి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఆధార్ అయితే తీసుకొని వెళ్ళండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఈ చలికాలంలో వెచ్చగా వాళ్ళకు ఉండేలా స్వెటర్స్ కానీ ఏదైనా తీసుకుని, కొండ మీద చాలా చల్లగా ఉంది. అయితే రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగగానే ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నివాసం ఉంటుంది. ఇక్కడ టోకెన్స్ తీసుకోవచ్చు. ఓన్లీ రైల్వే స్టేషన్లోనే కాదండి, బస్ స్టేషన్లో శ్రీనివాస నివాసము అండ్ ఇంకోటి భూదేవి కాంప్లెక్స్లు ఉంటాయి. వీటిలలో అయితే టోకెన్స్ ఇస్తారన్నమాట. వీటికైతే ఖచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే. మామూలుగా అయితే మార్నింగ్ 4 to 6 వరకు ఇస్తారు. కొన్నిసార్లు అయితే భక్తులు ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎర్లీగా ఇస్తారు. మన దగ్గర ఏ టికెట్ లేకపోయినా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది. చూడండి, ఇక్కడ శ్రీనివాస నివాసం దగ్గర ఎంత లైన్ ఉందో, అంత పెద్ద లైన్ ఉంటుంది. మాకైతే టోకెన్స్ దొరకలేదు. మేమైతే సర్వదర్శనానికి వెళ్ళాము. సర్వదర్శనానికి మార్నింగ్ 11కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8కి బయటకు వచ్చామన్నమాట. అయితే కొండ మీదకి బస్సులో స్టార్ట్ అయ్యాం. కొంచెం దూరం వెళ్ళగానే మన బ్యాగులు అయితే స్కాన్ చేస్తారు. ప్రతి ఒక్కరు బస్ దిగి బ్యాగులు స్కాన్ చేసి మళ్ళీ మన బస్సులోనే స్టార్ట్ కావాలన్నమాట కొండ మీదకి. మనం స్టార్ట్ అవ్వగానే గోవింద గోవింద అనే నామస్మరణలు కొండపైకి స్టార్ట్ అవ్వగానే అసలు ఈ గోవింద నామస్మరణ ఎలాగొచ్చిందో తెలుసా? పూర్వం శ్రీవారు వైకుంఠం వదిలి లక్ష్మీదేవి కోసం భూలోకం వచ్చారట. అలా ఒకరోజు అగస్త్యముని ఆశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్ళి, మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయిగా, అందులో ఒకటి నాకు ఇస్తారా అని అడిగారట. శ్రీవారు ఆ మాటకి అగస్త్యముని, మీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మీ భార్యతో వస్తే ఇస్తా అన్నాడట. ఆ మాటకు శ్రీవారు అలాగే కొన్నాళ్ళ తర్వాత పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని సతీ సమేతంగా ఆశ్రమానికి వెళ్ళారట. అప్పుడు ముని లేకపోవడంతో అతని శిష్యునికి పూర్వం విషయం వివరించి ఇవ్వమన్నాడట గోవును. శిష్యుడు గురువుగారు లేని సమయంలో ఇవ్వను అని చెప్పాడట. ఆ మాటతో శ్రీవారు కొండ మీదికి వెళ్తున్నారట. అప్పుడు శిష్యుడు గురువుగారు వచ్చాక అన్నీ వివరించారట. శిష్యుడు అంతా విని మునివర్యులు ఇచ్చిన మాట తప్పకుండా గోవుతో శిష్యుని తీసుకొని వెళ్ళి శ్రీవారి దగ్గరికి వెళ్తూ ఉన్న కొంతసేపటికి స్వామివారు కనిపించారట. స్వామి గోవు ఇందా అని పిలవడంతో ఆ మాటలు స్వామివారు విని వెనుకకు తిరగకుండా వెళ్ళాడట. వీళ్ళేమో గోవింద గోవింద అని పిలుస్తూ వెళ్ళారట. స్వామివారు ఈ మాటలు వింటూ కొండ మీదికి వెళ్ళి అదృశ్యమయ్యారంట. పురాణాల నుండి మనకు వినిపించే ప్రతి మాటకి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. తెలుసో తెలియకో మనం వట్టి కథలు అని తీసి పడేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన కథ నిజంగా జరిగిందా అంటే అది నాకు తెలీదు. కానీ ఇక్కడ శ్రీనివాసుడు నిజంగా వచ్చారా, అగస్త్యముని గోవులకి అడిగారా అన్నది మ్యాటర్ కాదు. ఎదుటివారి మాటలను ఎలా గౌరవించాలి, గురు శిష్యులు ఎలా ఉండాలి, మెయిన్గా ఎవరికి ఇచ్చిన మాట తప్పకూడదు అనేది కథ సారాంశం. రూపంలో చెప్తే వినే రోజులు కాదు, ఇది కలియుగం. అలా అని దేవుడు లేడా అంటే అది నమ్మేవారి దాన్ని బట్టి ఉంటుంది. నా దృష్టిలో అయితే దేవుడు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, పవర్. మనం ఏ పని చేసినా పవర్, ఎనర్జీ ఉండాలి ఖచ్చితంగా అనేది మాత్రం నాకు తెలుసు. నాకైతే లోపల వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత దీపాలతో ఎంత మంచిగా అలంకరించారో చూసిన జన్మ ధన్యం అనిపించింది. ఇక్కడ చాలా సేవలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వారాహస్వామిని మాత్రం ఖచ్చితంగా దర్శించుకోవాలి. దర్శించుకుంటేనే దర్శన ఫలితం అయితే మనకు లభిస్తుంది. గుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన క్షణం మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. గోవింద అనే నామం వినిపిస్తూ ఉండటం ప్రత్యేక అనుభూతి. అండ్ దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం జీవితంలో ఒక మర్చిపోలేని అనుభవంగా మాత్రం ప్రతి ఒక్కరికి నిలుస్తుంది. కొండ మీద మనకైతే ఫుడ్కి ఏ ప్రాబ్లం ఉండదు. జీవితంలో ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన తీర్థం అండి ఇది. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మేము శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పాప విమోచనం అండ్ ఆకాశగంగ జాపర్ల శ్రీవారి పాదాలు ఇలా దర్శించుకున్నాము. దీనికి కూడా పైన ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అండ్ ఇంకోటి క్యాబ్స్, జీప్లు అవన్నీ ఉన్నాయి. తర్వాత మేమైతే కాణిపాక కాళహస్తికి అయితే వెళ్ళాము. ఇంకా ఏమేమైనా ప్లేసులు మిస్ అయ్యామో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.